మన చేతిలో మీడియా ఉంటే తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఇదివరకు అసలు గంజాయి క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్. ఎందుకంటే అక్కడక్కడ గంజాయి దొరికింది, పట్టుకున్నారు. ప్లస్ అప్పుడు అటవీ ప్రాంతంలో కొంత గంజాయిని పట్టుకుని తగలబెట్టినటువంటివి ఉన్నాయి. అదిగో ఇదే గంజాయికి నిదర్శనం. ఇదంతా వైసీపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, గంజాయి ఆగిపోయింది. అసలు గంజాయే ఆంధ్రాలో ఒక్క ఎకరంలో కూడా పండట్లేదు. మొత్తం ఇప్పుడు గంజాయి దొరుకుతుంది, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక్కడి నుంచినే వెళ్తుంటుంది. కానీ అది మనకు సంబంధం లేదు. ఒరిస్సాలో దొరికిన గంజాయి అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెదవాలన్నమాట. అక్కడ ప్రభుత్వం బీజేపీదే కాబట్టి వాళ్ళని వెన్నుపోటు ఇట్లాగే ఉంటాయన్నమాట వ్యవహారాలు. గంజాయి అక్కడి నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి లేదు. ఈ మధ్యన మాట్లాడేస్తే మొత్తం అందరూ గంజాయి సాగంతా ఆపేసేసి వాళ్ళందరూ కూడా అర్జెంటుగా వేరే పంటలు వేసేస్తున్నారు. మన పత్రికల్లో రాస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ అక్కడికి వెళ్ళి చూసి వస్తారా? ఇదివరకు చూసి వచ్చారా? లేదు కదా. ఇప్పుడు గంజాయి దొరికితే ఒరిస్తుంది, ఇదివరకు గంజాయి దొరికితే ఇక్కడదే. గంజాయి అనేటటువంటిది పూర్తిగా ఆగిపోతే సంతోషం. వీళ్ళు చెప్పేది నిజమైతే చాలా చాలా సంతోషం. కానీ ఎవరు సర్టిఫై చేస్తారు? నిజంగా గంజాయి తోటలని ధ్వంసం అవుతుంటే మన చేతిలో ఇన్ని మీడియాలు పెట్టుకుని ఈ పాటికి వెళ్ళి కవర్ చేసి వచ్చుండేగా ఆ గంజాయి ధ్వంసం చేయడాన్ని. అవన్నీ కూడా ఇదివరకు కవర్ చేసింది మీడియా. గంజాయి ధ్వంసం చేసేటప్పుడు ఎక్సైజ్ వాళ్ళు వెంట పెట్టుకెళ్ళేవాళ్ళు. అప్పుడేదో సెబ్బో ఏదో పేరు పెట్టారు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి మరీ చూపించేవాళ్ళు అట్లా పట్టుకున్నటువంటి వాటిని. ఇప్పుడు ఏమైనా చూపించారా? ఏం లేదే. కానీ గంజాయి సాగు ఆగిపోయింది. ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి ఆగిపోయినట్టే. వీళ్ళు దీనికి ఒక కన్విన్సింగ్ స్టోరీ అల్లుతారనమాట. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. మోడీ మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. మళ్ళీ మంచోడంటే మంచోడు. వీళ్ళు చెప్పినప్పుడు తిట్టాలి మనం, వీళ్ళు చెప్పినప్పుడు ప్రేమించాలి, వీళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్ అనాలా, వీళ్ళు చెప్పినప్పుడు రాంగ్ అనాలి. మీడియా అనేటటువంటిది ఎంత హైపు, ఎంత హైకు, ఎంత హైడు. వీటికి సాక్ష్యం ఏంటంటే 2014-19 మధ్యలో ఒక ఎమ్మెల్యేని చంపేశారు నక్సలైట్లు, ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేశారు గంజాయికి సంబంధించి. ఎవరు వాళ్ళిద్దరు? వైసీపీ తరపున గెలిచిన తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు గంజాయి విషయంలోనే చంపేశారు. కానీ అప్పుడు గంజాయికి వీళ్ళకేం సంబంధం లే. జగన్ టైంలో అట్లాంటిదేమి ఇన్సిడెంట్ జరగలేదు. బట్ గంజాయి పట్టుబడ్డారు, పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఒక చిరు కుటీర పరిశ్రమలుగా మారింది. ఓపెన్ సీక్రెట్ అది. ఇప్పుడు పరిశ్రమలన్నీ ఆగిపోయి, గంజాయి సాగు ఆగిపోయి, అద్భుతంగా ఏంటది పంటలంట. ఇప్పుడు అక్కడ నిమ్మ, అవకాడో, జీడి, కొబ్బరి, డ్రాగన్, జామ, జఫ్రా, నేరేడు, దానిమ్మ, సపోటా, సీతాఫలం, చింత, రబ్బరు, పనస తదితర మొక్కలను ప్రభుత్వం ఇవ్వగానే అవి పెట్టేసుకుని వాళ్ళు వ్యవసాయం చేసేస్తున్నారట. ఇది నిజమైతే నిజంగా దేవుళ్ళు, నిజం కాకపోతే భవిష్యత్తులో పట్టుబడేటటువంటి గంజాయి ఆంధ్రాలో ఇప్పటికీ ఎవరూ తాక్కుండా ఉండిపోయి గంజాయి అనేది కనుక పండకుండా ఉంటే దేవుళ్ళు, లేదు అంటే కనుక ఇలాంటి వార్తల ద్వారా ప్రజల్ని ఎంత జాగ్రత్తగా మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. ఇంకొకటి, ఇక్కడ బీజేపీ బుర్ర పని చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మొన్న రాధాకృష్ణ గారు రాసినట్టు తెలంగాణలోనూ బీజేపీకి కొర్రీ పెడుతున్నారు, నాశనం చేస్తున్నారు. ఏంటది? బీజేపీ అక్కడ పొత్తు పెట్టుకోబోతోంది అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎదిగే బీజేపీ నెత్తిన సుత్తి పెట్టి తలపగల కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో గంజాయి ఏదన్నా వచ్చిందంటే అది ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఇది ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది.